నిశ్శబ్దం కూడా ఒక సమాధానమే. కొన్నిసార్లు మనం దేవుడిని అడుగుదాం, నేను ప్రార్థిస్తున్నా ఎందుకు జవాబు రావడం లేదు అని. అప్పుడు మనకు అనిపిస్తుంది, దేవుడు వినటం లేదా? లేదా నేను అర్హుడిని కాదా? కానీ నిజం ఏంటంటే, దేవుడు చాలాసార్లు మాటలతో కాదు, నిశ్శబ్దంతో మాట్లాడతాడు. రామాయణంలో చూడండి, సీతమ్మ అశోకవనంలో ఉంది. రోజు బాధే, ప్రార్థనే. కానీ రాముడి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అది నిర్లక్ష్యమా? కాదు. అది సిద్ధత కాలం. ఆ నిశ్శబ్దం సీతమ్మను బలహీనంగా చేయలేదు. లోపల నుంచి బలంగా తయారు చేసింది. మన జీవితంలో కూడా అంతే. ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు, మనసుకు నచ్చింది జరగనప్పుడు, ఎంత ప్రార్థించినా పరిస్థితి మారినప్పుడు, అప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే మనకు సమాధానం ఇవ్వడం కాదు, మనల్ని మార్చడం ఆయన ఉద్దేశం. శివుని చూడండి, ఎంత గొప్ప దేవుడైనా ఎక్కువగా మాట్లాడడు. కానీ ఆయన నిశ్శబ్దం మన లోపల అశాంతిని కలిగిస్తుంది. శివుడు నేర్పిన పాఠం ఇదే. నిశ్శబ్దం బలహీనత కాదు, శక్తి. మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడే సరైన ఆలోచన పుడుతుంది. మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు దేవుడు మనలో పనిచేయడం మొదలుపెడతాడు. అందుకే దేవుడు మాట్లాడకపోతే భయపడొద్దు. ఆ నిశ్శబ్దంలోనే నీ భవిష్యత్తు తయారవుతుంది. చివరిగా ఒక మాట, నీ కన్నీళ్లకు జవాబు రాకపోతే అది తిరస్కారం కాదు, అది సంసిద్ధత. నువ్వు నిశ్శబ్దంగా ఉన్నా దేవుడు మాత్రం పనిచేస్తున్నాడు. నిశ్శబ్దం కూడా ఒక సమాధానమే.